అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.
మాది గ్రామం లక్కారం, విలేజ్ బస్ ఆఫీసర్, నార్కడ్పల్లి డిపో, అమ్మా నాన్న ఆశ్రమం. గట్టు శంకర్ గారికి ప్రత్యేకత, కృతజ్ఞతలు. ఇంతమందిని పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఒక కుటుంబం వల్ల తల్లిదండ్రులు పోషించాలంటే నానా అవస్థలు పడతారు. 600-700 మందిని పోషించడం అంటే ఇది మామూలు విషయం కాదు. తన వంతు సహకారంగా ఈరోజు రావటం జరిగినది, బనానా ఇవ్వటం జరిగినది. అదేవిధంగా మళ్ళీ కూడా మేము వచ్చినప్పుడు మళ్ళీ కలవటం కూడా జరుగుతుంది. ఆశ్రమం కట్టించిన దాతలు కానీ శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ఏదో ఒక చిన్నపాటి ఇల్లు గుడిసె లెక్కన అనుకున్నాం. ఇటువంటి బిల్డింగ్లో ఈ అనాథలు ఉండడం కూడా వాళ్ళు చేసుకున్న పుణ్య జన్మమే. చాలా బాగా నచ్చింది ఆశ్రమం. మళ్ళీ వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. నా పేరు మీనా అండి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇక్కడ నేను అసలు ఆశ్చర్యపోయినా, ఇంత బాగుంది అసలు. ఆశ్రమం అంటే ఏదో చిన్నగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఇంత కట్టియడం వాళ్ళకు అనుకూలంగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో గ్రామాల నుంచి ఇట్లా రావడం, అనాథలను చేరదీసి ఇక్కడ వాళ్ళకు ఆశ్రమాన్ని కల్పించి వాళ్ళకు మంచి బట్టలు కానీ, వాళ్ళకు విద్యాబోధన కానీ, ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళను ఆదరించి ఇక్కడ మంచిగా వాళ్ళకు సేవ దృక్పథంతో ఇక్కడ అందరూ కలిసి ఎంతోమంది అనాథలను చేరదీసి ఇక్కడ వాళ్ళకు సహాయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. శంకరన్నకు మెయిన్. ఇంకా తర్వాత ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా వచ్చి మా వంతు సహకారం అందిస్తున్నాము. మాకెంతో సంతృప్తిగా ఉంది. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎంతో చిన్నగా ఉందనుకున్నాను, కానీ ఇక్కడ వీళ్ళు చేసే సేవా దృక్పథము, ఇక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ అంతా మంచిగా అనిపించిందండి. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.